ఓకే, ఈరోజు మనం మొబైల్లో ట్రేడ్ చేద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ప్రాఫిటబుల్గా ఉండాలంటే పెద్ద మానిటర్ ఉండాలి, లేకపోతే 4-5 సిస్టమ్లు ఉండాలి, అట్లా ఉంటేనే మంచి ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటారు. కాకపోతే అది తప్పు. మన దగ్గర మంచి స్ట్రాటజీ, డిసిప్లిన్, కరెక్ట్ డిసిప్లిన్, మంచి క్యాపిటల్ ఉంటే మొబైల్లో కూడా వేయచ్చు. నేను మొబైల్లో చాలాసార్లు, అంటే ఎక్కువసార్లు కూడా మొబైల్లో, నేను స్టార్టింగ్ స్టేజ్లో మొబైల్లోనే చేసిన. మొబైల్లో చేసిన తర్వాతనే ల్యాప్టాప్కి షిఫ్ట్ అయినా. నేను అప్పుడప్పుడు బయట ఉన్నప్పుడు నేను మొబైల్లో చేస్తా. ఈరోజు అవుట్డోర్లో ఉన్నా కాబట్టి మొబైల్లో చేస్తా. చాలామందికి ఒక మొబైల్తో ఎలా చేయాలో కూడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దానికోసమని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మొబైల్లో ట్రేడ్ చేయాలో. మనము లాస్ట్ ఎప్పుడు చేసినాం, ఫ్రైడే తర్వాత సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి, తర్వాత 2 days చేయలేదు. సో ఈరోజు మళ్ళీ స్టార్ట్. ఈరోజు మనది ఫోర్త్ డే నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈరోజు నుంచి రెగ్యులర్గా వీలైతే మొబైల్లో లేకపోతే ల్యాప్టాప్లో కంటిన్యూ చేద్దాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఓపెన్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఎస్టర్డే లో ఉంది కదా, ఎస్టర్డే లో బ్రేక్ అయింది. మన నిఫ్టీ కూడా దాంతోపాటు ప్యారల్లో చూసుకుంటే ఎస్టర్డే లో దగ్గర నుంచి సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోకపోవడమే బెస్ట్. వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఒకటి సపోర్ట్ దగ్గర ఉంది, ఒకటి సపోర్ట్ బ్రేక్ చేసింది. కాబట్టి మేబీ చెప్పలేం, ఇది దీంతో పాటు అది కిందికి రావచ్చు, లేకపోతే దీంతో పైకి వెళ్తుంది కాబట్టి అది కూడా పైకి రావచ్చు. అలాంటప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వెయిట్ చేయడం బెస్ట్. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు, బ్యాంక్ నిఫ్టీ అంటే ఇక్కడ చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా 56,000 సంథింగ్ అట్లా ఉంటే ఇది బ్యాంక్ నిఫ్టీ అంటాం. నిఫ్టీ అంటే 25,000 ఆ రేంజ్లో ఉంటుంది. 25 అక్కడ ఉంటే దీన్ని నిఫ్టీ అంటాం. ఈ రెండు కూడా ఇండెక్స్లు అన్నట్టు. బ్యాంక్ నిఫ్టీ అంటే ఫైనాన్షియల్ స్టాక్స్ ఉంటాయి కదా, అంటే బ్యాంక్ స్టాక్స్ ఉంటాయి కదా, అవన్నీ బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి. నిఫ్టీ 50 అంటే మనం 50 స్టాక్స్, మంచి 50 స్టాక్స్ అనేవి ఒక నిఫ్టీ 50లో ఉంటాయి. ఇవి రెండు ఇండెక్స్లు అన్నట్టు. చూద్దాం. ఇక్కడ రిజెక్షన్ అంటే ఎస్టర్డే లో నుంచి రిజెక్షన్ తీసుకొని వెళ్తుంది. మనకు ప్రాపర్ సపోర్ట్ ఎక్కడ దొరికితే అక్కడ, రిస్క్ రివార్డ్ ప్రకారం మనకు ఎంట్రీ దొరికితే తీసుకున్నాం. అరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిజెక్షన్ వచ్చింది కదా, ఒకవేళ గ్రీన్ క్యాండిల్ అంటే ఇది ఇప్పుడు పైన సిపిఆర్ ఉంది. సిపిఆర్ పైన క్లోజ్ అయితే ఇక్కడ నుంచి మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది. 40 చూద్దాం, మేబీ తీసుకుంటే ఆ ఎంట్రీ తీసుకుందాం వీలైతే.
Target a slow added. లైవ్లో వాయిస్ ఇవ్వడం వీలు కాలేదు, తర్వాత వాయిస్ ఇస్తున్నా, వాయిస్ ఓవర్ లాగా ఇస్తున్నదని. అయితే ఏం జరిగిందంటే మనం తీసుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 3500 వరకు వెళ్ళింది. ఇంకొక 1500 అయితే మనకు ప్రాఫిట్ టార్గెట్ రీచ్ అవుతుండే. అయితే అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే నాకు అప్పుడే అర్థమైపోయింది మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తాయని అర్థమైన తర్వాత హోల్డ్ చేయడం కరెక్ట్ కాదని ఎగ్జిట్ అయిపోయినా. 1200 1300 దగ్గర ఎగ్జిట్ అయిపోయినా. ఆ తర్వాత ఇంకా మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది. సో మన స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుండే. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిజన్ కూడా ఇంపార్టెంట్.